Yes, friends, let's continue. So, the Union Cabinet recently approved the inclusion of the five more languages in the list of the classical languages of India, highlighting their ancient heritage and cultural significance. Considering this development, which of the following is not recognized as a classical language of India? Marathi, Assamese, Bengali, and as well as Punjabi. So these are the languages which are recently given as options అండి. క్లాసికల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఆ యొక్క లాంగ్వేజ్కి సంబంధించినటువంటి లెగసీని ప్రొటెక్ట్ చేయడం గురించి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక యూనియన్ క్యాబినెట్ 5 లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్గా మనకి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. ఏవేంటి లాంగ్వేజెస్ అంటే కనుక మరాఠీ ఈజ్ వన్ సచ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి పాలి, దెన్ వీ హ్యావ్ ప్రకృత్. So then we have Prakrit, Marathi, Pali, Prakrit, Assamese and as well as Bengali. ఈ లాంగ్వేజెస్ని మనకి ఏంటంటే కనుక క్లాసికల్ లాంగ్వేజెస్గా మనకి రీసెంట్గా అప్రూవల్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద టోటల్ 5 లాంగ్వేజెస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒరిజినల్లీ మనకి 6 లాంగ్వేజెస్ అయితే కనుక మనకు ఉన్నాయి విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద క్లాసికల్ లాంగ్వేజెస్. ఏవేంటి మనకంటే కనుక సో ద ఫస్ట్ వచ్చేసి మనకి తమిళ్. సో తమిళ్ మనకి క్లాసికల్ లాంగ్వేజ్గా ఫర్ ద ఫస్ట్ లాంగ్వేజ్ మనకి 2004లో తమిళ్ని మనకి క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశారు. దెన్ అట్ ద సేమ్ టైం సెకండ్ వన్ వచ్చేసి మనకి సాంస్క్రిట్ వచ్చేసి 2005లో చేశారు. దెన్ వీ హ్యావ్ ద థర్డ్ వన్ విచ్ ఇస్ తెలుగు. సో తెలుగు వచ్చేసి మనకి ఏంటంటే 2008లో దీన్ని క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దెన్ వీ హ్యావ్ కన్నడ వచ్చేసి మనకి ఏంటంటే కనుక కన్నడ కూడా 2008లోనే చేశారండి కన్నడ కూడా. దెన్ వీ హ్యావ్ ద మలయాళం. సో మలయాళం వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇది కూడా సమ్వేర్ అరౌండ్ 2013లో చేయబడడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఒడియా వచ్చేసి మనకి 2014. So these are the total 6 languages which are up till now classical languages, and most recently ఈ 5 లాంగ్వేజెస్ని మనకి యాడ్ చేయబడడం అయితే కనుక జరిగిందండి క్లాసికల్ లాంగ్వేజెస్ కింద. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ అప్పుడు ఆప్షన్ చూడండి. ద యూనియన్ క్యాబినెట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద ఇన్క్లూజన్ ఆఫ్ 5 more లాంగ్వేజెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? మరాఠీ, ఎస్ మరాఠీ ఈజ్ ఆల్రెడీ దేర్. సో మరాఠీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాలి, దెన్ వీ హ్యావ్ ప్రకృత్, దెన్ వీ హ్యావ్ అస్సామీస్, ఎస్ అస్సామీస్ కూడా ఉంది మనకి. నెక్స్ట్ బెంగాలీ కూడా ఉంది మనకి. పంజాబీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద క్లాసికల్ లాంగ్వేజెస్ అండి. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ పంజాబీ ఈజ్ ద ఆన్సర్. క్లియర్? లెట్ us move on to that of the next question. Claudia Sheinbaum has recently been sworn in as the first female president of which country? Argentina, Brazil, Mexico and as well as the Chile. సో దీస్ ఆర్ ద మనకి ఏంటంటే కనుక వీటిల్లో సో అర్జెంటీనా మనకి సౌత్ అమెరికన్ కంట్రీ, బ్రెజిల్ ఈజ్ ఎ సౌత్ అమెరికన్ కంట్రీ, చిలీ ఈజ్ ఎ సౌత్ అమెరికన్ కంట్రీ, మెక్సికో ఈజ్ ఎ నార్త్ అమెరికన్ కంట్రీ. క్లౌడియా షైన్బామ్ అని చెప్పేసి మనకి సో షీ బికేమ్ ద ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ, అండ్ ద కంట్రీ వచ్చేసి మనకి మెక్సికో అండి. సో మెక్సికోకి సో మనకి ఈ యొక్క క్లౌడియా షైన్బామ్ ఖచ్చితంగా అడుగుతారు మనకి. క్లౌడియా షైన్బామ్ బికేమ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్. ఇప్పటిదాకా ఓన్లీ మేల్ ప్రెసిడెంట్సే ఉన్నారు. సో ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెక్సికో, ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద మెక్సికో మనకి సో క్లౌడియా షైన్బామ్గా మనకి ఏంటంటే రీసెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మెక్సికో అనేటువంటిది మనకి ఇట్ ఈజ్ ఏ నార్త్ అమెరికన్ కంట్రీ అండి. మనకి నార్త్ అమెరికన్ కంట్రీ, మెక్సికో ఈజ్ ఏ నార్త్ అమెరికన్ కంట్రీ. అండ్ ద క్యాపిటల్ వచ్చేసి మనకి మెక్సికో సిటీ ఈజ్ ద capital. Yes. So Claudia Sheinbaum has recently been sworn in as the first female president of which country? అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి సి మెక్సికో ఈజ్ ద ఆన్సర్. మెక్సికో ఒక్కటే ఇక్కడ నార్త్ అమెరికన్ కంట్రీ, ఇంకా మిగతా 3 కూడా మనకి ఏంటంటే కనుక సౌత్ అమెరికన్ కంట్రీసే మనకి. ఎస్. సో బ్రెజిల్ కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. బ్రెజిల్ వచ్చేసి మనకి ఎందుకంటే G20కి సంబంధించినటువంటి 2024 సమిట్ కూడా G20కి సంబంధించినటువంటి 2024 సమిట్ కూడా మనకి ఏంటంటే బ్రెజిల్లోనే మనకైతే కనుక జరిగింది. పర్టికులర్లీ రియోలో జరిగింది. ఇట్ రిజల్టెడ్ ఇన్ ద రియో డిక్లరేషన్ కూడా మనకి అడాప్ట్ చేసుకున్నారు. ఎస్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. ద చాగోస్ ఆర్కిపిలాగో recently agreed to be ceded has been the subject of sovereignty dispute between the which 2 countries? France and Mauritius, UK and Mauritius, United States and Mauritius, UK and as well as Maldives.
ఈ చాగోస్ ఆర్కిపిలాగో అనేటువంటిది మనకి అరౌండ్ గ్రూప్ ఆఫ్ 58 ఐలాండ్స్ అయితే ఉంటాయండి మనకి. సో చాగోస్ ఆర్కిపిలాగో ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ అరౌండ్ 58 ఐలాండ్స్ మనకివి. ఈ ఐలాండ్స్ మనకంతా కూడా కంప్లీట్లీ జస్ట్ ఒక సింగిల్ పాయింట్ లొకేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మనకి సో 500 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ ద మాల్దీవ్స్ మనకైతే కనుక ఈ ఐలాండ్స్ అయితే లొకేట్ అయ్యి ఉన్నాయండి. ఇన్ ద ఏ ఓషన్ అంటే కనుక ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఇన్ ద ఇండియన్ ఓషన్లో మనకి 500 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ ద మాల్దీవ్స్ దిస్ చాగోస్ ఆర్కిపిలాగో ఈస్ లొకేటెడ్. యూకే ద బ్రిటన్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక మారిషియస్కి, వెరీ ఇంపార్టెంట్, యూకే రీసెంట్గా మనకి ఏంటంటే మారిషియస్కి ఈ యొక్క ఐలాండ్స్కి సంబంధించినటువంటి సోవరానిటీని అయితే కనుక ఇచ్చేయడం జరిగింది. దే మీన్ నౌ ఫ్రమ్ నౌ ఆన్ ద సోవరానిటీ ఓవర్ దీస్ పర్టికులర్ ఐలాండ్స్ విల్ బీ ఎక్సర్సైజ్డ్ బై దట్ ఆఫ్ ద మారిషియస్. సో అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ మిలిటరీ బేసెస్ ఉండేటువంటి ఐలాండ్ ఉంది మనకి, దాని పేరు ఏంటంటే డీగో గర్షియా అని చెప్పేసి అంటారు. సో దీని మీద రైట్స్కి మాత్రం ఏంటి అంటే కనుక యూకే కూడా ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క డీగో గర్షియా ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు, ఇండియన్ ఓషన్లో ఉన్నాయి మనకి. చాగోస్ ఆర్కిపిలాగో డిస్ప్యూట్ మనకి ఎవరెవరి మధ్య అని అడుగుతారు, సింప్లీ ఇట్ ఈస్ అ డిస్ప్యూట్ బిట్వీన్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మారిషియస్. ఈ విషయం తెలిస్తే మనకి క్లియర్ సరిపోతుంది. ఓకే, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Under which ministry does the Pradhan Mantri Bharatiya Jana Aushadhi Pariyojana, which is aimed at providing the affordable generic medicines, operate? Ministry of Health and Family Welfare, Chemicals and Fertilizers, Ministry of Ayush, Consumer Affairs, Food and as well as Public Distribution System. ఈ యొక్క మినిస్ట్రీ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన, ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక టు ప్రొవైడ్ ద క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. టు ప్రొవైడ్ ద క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ అంటే ట్రెడిషనల్ బ్రాండెడ్ మెడిసిన్స్ యొక్క కాస్ట్ అనేటువంటిది మనకి చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ద మిడిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లోవర్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ మనకి ఏంటంటే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ అవుతూ ఉంటారు. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది పెరిగిపోతుంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం గురించి గవర్నమెంట్ ఏంటంటే కనుక క్వాలిటీ మెడిసిన్స్, జెనరిక్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి సో ఈ యొక్క స్కీమ్ని మనకి తీసుకుని వచ్చారండి. ఈ స్కీమ్ మనకి ఈ రోజుది కాదు, మనకి ఇంతకుముందు వే బ్యాక్ మనకి 2008లోనే ఈ యొక్క స్కీమ్ని మనకి తీసుకుని వచ్చారు. బట్ అప్పుడు దాని పేరు వచ్చేసి మనకి జన ఔషధి స్కీమ్ అని చెప్పి పెట్టారనమాట. జన ఔషధి స్కీమ్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. బట్ ఇదే స్కీమ్ని మనకి తర్వాత 2015లో ఇదే స్కీమ్ని 2015లో మనకి ఏంటంటే కనుక రీనేమ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి జన ఔషధి యోజన అని మార్చారు. ప్రధానమంత్రి జన ఔషధి యోజన, ఎస్, ప్రధానమంత్రి జన ఔషధి యోజన అని చెప్పి మనకి తీసుకుని వచ్చారు. దెన్ ఆఫ్టర్ దాట్ మనకి ఇన్ ద ఇయర్ 2016లో సో ద ప్రస్తుతం ఉండేటువంటి నేమ్ మనకి దట్ ఈజ్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేటువంటి నేమ్ని మనకి 2016లో తీసుకుని రావడం జరిగిందండి. దట్ మీన్స్ ద PMBJP, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అని చెప్పేసి మనకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అని చెప్పి మనకి 2016లో మనకి అయితే కనుక తీసుకుని వచ్చారు. ఈ స్కీమ్ మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, who is the implementation agency of this particular scheme అని అడుగుతారు. It is a pharmaceuticals and as well as the Medical Devices Bureau of India అని ఒక బాడీ ఉందన్నమాట. మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక బాడీ ఉంది మనకి. ఈ యొక్క బాడీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే స్కీమ్ని మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెర్టిలైజర్స్. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు అండర్లో మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కమింగ్ టు ద క్వశ్చన్ మనకి సో ఈ యొక్క అండర్ విచ్ మినిస్ట్రీ డస్ ద ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ఎయిమ్డ్ అట్ ప్రొవైడింగ్ అఫోర్డబుల్ జనరిక్ మెడిసిన్స్ ఆపరేట్? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫెర్టిలైజర్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్.
In which city is the harbor phase of the maritime exercise called as Malabar 2024 is scheduled to take place? Chennai, Visakhapatnam, Kochi and as well as the Mumbai. So the exercise వచ్చేసి మనకి ఏంటంటే కనుక మలబార్ 2024 అండి. ఈ యొక్క మలబార్ 2024 ఎక్సర్సైజ్ మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నంలో మనకైతే కనుక జరుగుతుంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నం. ఎస్, విశాఖపట్నం. ఈ మలబార్ 2024 ఎక్సర్సైజ్ మనకి అసలు ఒరిజినల్గా అయితే 1992లో మనకైతే కనుక స్టార్ట్ అయింది బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Indian Navy and as well as UN Navy has started this Malabar 2024 exercise in the year 1992. But later on in the year 2015, so 2015లో మనకి కొత్త కంట్రీ మనకైతే కనుక యాడ్ అయింది, దట్ ఈజ్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాంగ్ విత్ దట్ ద అనదర్ కంట్రీ దట్ ఈస్ యాడెడ్ ఈజ్ జపాన్ కూడా మనకైతే కనుక యాడ్ అయింది అనమాట. దేర్ ఇట్ బికేమ్ ఏ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అయితే కనుక అయ్యింది. దెన్ లేటర్ ఆన్ మనకి మోస్ట్ రీసెంట్లీ 2020లో అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ కంట్రీస్ దట్ ఈస్ ఇండియా ప్లస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్లస్ జపాన్ అండ్ దెన్ వన్ మోర్ కంట్రీ గాట్ యాడెడ్ దట్ ఈస్ ఆస్ట్రేలియా. సో టోటల్ ఈ రోజున మనకి ఎక్సర్సైజ్ మలబార్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్ వేర్ దీస్ 4 కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇండియా, యూఎస్, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మనకైతే కనుక ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ ఎక్సర్సైజ్ మనకి టేక్స్ ప్లేస్ ఆల్టర్నేటివ్లీ బిట్వీన్ ద పసిఫిక్ ఓషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియన్ ఓషన్. ఒకసారి పసిఫిక్ ఓషన్లో జరుగుతుంది ఎక్సర్సైజ్, ఒకసారి ఇండియన్ ఓషన్లో మనకైతే కనుక ఆల్టర్నేటివ్లీ ఎక్సర్సైజ్ అయితే కనుక జరుగుతుందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. నౌ కమింగ్ టు దిస్, ఇన్ విచ్ సిటీ ఈస్ ద హార్బర్ ఫేజ్ ఆఫ్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ మలబార్ 2024 షెడ్యూల్ టు టేక్ ప్లేస్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నంలో మనకైతే కనుక జరుగుతుంది. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which bank has recently launched the Sugam Rin Bhugatan సో యోజన సుగమ్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. ఓటీఎస్ స్కీమ్, వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ఫర్ రికవరింగ్ ద నాన్ పర్ఫార్మింగ్ రిటైల్ లోన్స్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సుగమ్ స్కీమ్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగిందండి. ఈ సుగమ్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేయడం గురించి ఒక వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్గా మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఆబ్జెక్టివ్ ఏంటి యొక్క స్కీమ్ది మనకి? టు రికవర్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో టు రికవర్ ద non-performing assets. Yes, to recover the non-performing assets, ఎన్పిఎస్ని మనకి ఏంటంటే రికవర్ చేయడం గురించి పెట్టినటువంటి స్కీమ్ పేరే ఈ యొక్క సుగమ్ స్కీమ్ అనేటువంటిది. సుగమ్ రిన్ భూగతన్ యోజన అని చెప్పేసి మనకి దీని అండర్లో మనకి అరౌండ్ 10 lakh దగ్గర నుంచి సో అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ఏంటంటే 10 lakh దగ్గర నుంచి 10 crore వరకు మధ్యలో ఉండేటువంటి అవుట్ స్టాండింగ్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే కనుక ఇస్తున్నటువంటి ఛాన్స్ అనమాట. లైక్ ఫ్రమ్ September 2, 2024 నుంచి March 2025 లోపల వీళ్ళు ఏంటంటే కనుక వీళ్ళ యొక్క డ్యూస్ని మనం క్లియర్ చేసేసుకోవాలి వీళ్ళు. అయితే December 31, 2024 లోపల వీళ్ళు ఏంటంటే 10% ఆఫ్ దేర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో దే హ్యావ్ టు పే బిఫోర్ ద December 31, 2024 వీళ్ళు అయితే కనుక పే చేసేయాలి. సో దట్ ఫాలోడ్ బై దట్ నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ అమౌంట్. సో ఇలా చేయటం వల్ల వాళ్ళ మీద ఎటువంటి లీగల్ రిలేటెడ్ యాక్షన్స్ కూడా తీసుకోబోము అంటూ ఒక వన్ టైం ఛాన్స్గా ఈ యొక్క డిఫాల్టర్స్కి ఇస్తున్నటువంటి సో ఛాన్స్ మనకి ఏంటంటే ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క సుగమ్ స్కీమ్ అండర్లో మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందండి. ఐడిబిఐ బ్యాంక్ గురించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే కనుక ఐడిబిఐ బ్యాంక్ గురించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వెన్ వీ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. అసలు ఈ బ్యాంక్ మనకి వే బ్యాక్ 1964లో అయితే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి. అండ్ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై, మహారాష్ట్రలో ఉన్నాయి. ముంబై, మహారాష్ట్రలో వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. దెన్ అట్ ద సేమ్ టైం మనకి సో దీనికి సిఈఓ వచ్చేసి మనకి రాకేష్ శర్మ ఈజ్ ద సిఈఓ ఆఫ్ ద ఐడిబిఐ బ్యాంక్. అండ్ వీళ్ళ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి తీసుకుంటే బ్యాంకింగ్ ఫర్ ఆల్ ఈజ్ దేర్ ట్యాగ్ లైన్. బ్యాంకింగ్ ఫర్ ఆల్ ఈజ్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ద ఐడిబిఐ బ్యాంక్.
సో ఫైనలీ కమింగ్ టు ద క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద సుగమ్ రింగ్ భుగత్ యోజన? సుగమ్ స్కీమ్ ఏ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ఫర్ రికవరింగ్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే కనుక సో ద స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. ద ఆన్సర్ ఈస్ ఐడిబిఐ బ్యాంక్. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మనకి తీసుకుని వచ్చారు. క్లియర్? మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, which company recently announced the launch of Llama 3.2, a free and open source large language model with visual processing capabilities as well? సో ఈ రోజున మనం తీసుకున్నట్లయితే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో ఈ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, ఎల్ఎల్ఎమ్స్ అంటారు మనకి, ఎల్ఎల్ఎమ్స్. సో ఎల్ఎల్ఎమ్స్ అంటారు, విచ్ స్టాండ్స్ ఫర్ దట్ ఆఫ్ ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఎందుకన్నాము అని అంటే బేసికలీ దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ సో విచ్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ అండర్ ద లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద మనకి ఏంటంటే వీటికి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరిగింది కాబట్టి సో ఈ మోడల్స్ని మనకి ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్పేసి పిలుస్తారండి. ఈ లామా 3.2 అనేటువంటిది వన్ ఆఫ్ ద ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం ఫ్రమ్ దట్ ఆఫ్ ద మనకి ఎవరిది అని అంటే కనుక మనకి అండ్ ఈ యొక్క లామా 3.2 అనేటువంటి ఈ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని మనకి ఏంటంటే కనుక సో ద మెటా వాళ్ళు అయితే చేయడం జరిగిందండి. సో మెటా అనేటువంటిది మనకి పేరెంట్ కంపెనీ ఆఫ్ ద ఫేస్బుక్. ఈవెన్ ఎగ్జాక్ట్లీ దిస్ వాజ్ ద క్వశ్చన్ మనకి ఏంటంటే మొన్న IBPS RRB PO 2024లో మనకైతే మెయిన్స్లో అడిగారండి. ఓకే, IBPS RRB సో PO మెయిన్స్ 2024లో మనకైతే కనుక అడగడం జరిగింది. వేర్ సో ద మెటా అనేటువంటిది ఆర్ ద ఫేస్బుక్ యొక్క పేరెంట్ కంపెనీ నేమ్ ఏంటి అని చెప్పేసి మనకి మెటా ఈజ్ ద ఆన్సర్. ఈ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని కూడా మనకి ఏంటంటే కనుక మెటా వాళ్ళే మనకి డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్ లామా 3.2 దెర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ LLMs యాజ్ వెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ద అదర్ ఇంపార్టెంట్ మోడల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్లౌడ్ అంటారు. క్లౌడ్ వచ్చేసి మనకి ఆంథ్రోపిక్ వాళ్ళు మనకి చేశారండి. ఆంథ్రోపిక్ క్లౌడ్ వచ్చేసి మనకి. Similarly, we have the GPT 3.5, GPT 3.5 టర్బో, GPT-4 ఈ విధంగా మనకు ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఏంటంటే బై ద ఓపెన్ AI. యు ఆర్ అవేర్ ఆఫ్ ద చాట్ జీపీటీ రైట్? చాట్ జీపీటీ యొక్క ఫౌండర్స్ కూడా మనకి ఏంటంటే ఈ ఓపెన్ AI వాళ్ళే. సో ఆ యొక్క GPT 3.5 టర్బో అనేటువంటి రకరకాల LLM మోడల్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక వీళ్ళవే. సిమిలర్లీ వీ హ్యావ్ ద లామ్డా. సో లామ్డా అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అది కూడా మనకి ఏంటంటే దట్ ఈస్ ఫ్రమ్ ద గూగుల్ బ్రెయిన్ వాళ్ళది లామ్డా వచ్చేసి. అండ్ దెన్ లామా ఆల్రెడీ మనం రాసాం కదా, లామా వచ్చేసి మనకి మెటా వాళ్ళది. ఎస్, ఇవన్నీ కూడా మనకైతే కనుక తెలియాలి. సో విచ్ కంపెనీ రీసెంట్లీ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ లామా 3.2 అంటే ద ఆన్సర్ ఈస్ మెటా ఈస్ ద ఆన్సర్. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which bank has recently launched the multi-currency world travel card MCWTC that allows the users to load and manage multiple currencies on a single card? సో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ మనకి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మనకి కార్డ్ అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ బ్యాంక్ ఇది మనకి ఏంటంటే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB వాళ్ళు ఈ యొక్క మల్టీ కరెన్సీ వరల్డ్ ట్రావెల్ కార్డ్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం జరిగిందనమాట. ఇది మనకి ఏంటంటే ఇట్స్ ఏ ఫారిన్ కరెన్సీ ట్రావెల్ కార్డ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ఫారిన్ కరెన్సీ ట్రావెల్ కార్డ్. మనకి ఇది మల్టిపుల్ కరెన్సీస్ని అయితే కనుక ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ కార్డు ద్వారా మనం పేమెంట్స్ అయితే కనుక చేయొచ్చు. లైక్ ATMలో క్యాష్ విత్డ్రా చేసుకోవడం కానివ్వండి, లేకపోతే కనుక POS టెర్మినల్స్ దగ్గర ఎక్కడైనా కూడా ట్రాన్సాక్షన్స్ చేయాలి అని అంటే కూడా వర్క్ అవుతుంది ఇది మనకి. ఈ కార్డు అరౌండ్ మనకి 6 ఫారిన్ కరెన్సీస్ని అయితే కనుక మనకి సపోర్ట్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే US డాలర్ ఒకటి మనకి సపోర్ట్ చేస్తుంది, యూరో కరెన్సీ సపోర్ట్ చేస్తుంది, బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ ఒకటి, British pound sterling is another important currency. Then UAE, United Arab Emirates dirham support చేస్తుంది. Then we have the next వచ్చేసి Canadian dollar and finally we have the మనకి సింగపూర్ డాలర్. వీటన్నిటినీ కూడా మనకి ఏంటంటే కనుక సో ఈ యొక్క మల్టీ కరెన్సీ వరల్డ్ ట్రావెల్ కార్డ్ అయితే కనుక మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచంలో మొత్తం ఎక్కడైనా కూడా ఉపయోగించవచ్చు, లైక్ ఎక్సెప్ట్ ఇండియా, నెక్స్ట్ వచ్చేసి నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద భూటాన్. ఈ కార్డ్ అయితే కనుక మనకి యూజ్ చేయొచ్చు.
క్లియర్. అండ్ సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇందాక మనకు వచ్చేసి మనకి ఈ యొక్క తీసుకుని వచ్చారు కదండి మనకి ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు వన్ మోర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకైతే తీసుకుని రావడం జరిగింది, సుగమ్ స్కీమ్ అని చెప్పేసి, సుగమ్ రిన్ భుగత్ యోజన అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. క్లియర్. నౌ కమింగ్ టు దట్ ఆఫ్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అసలు మనకి వే బ్యాక్ ఎప్పుడు మనకి వీటి యొక్క ఆపరేషన్స్ కమెన్స్డ్ ఇట్స్ ఆపరేషన్స్ ఎప్పటి నుంచి అని అంటే కనుక 1895 నుంచి వీళ్ళ యొక్క ఆపరేషన్స్ అయితే కనుక కమెన్స్ చేశారు ఫ్రమ్ దట్ ఆఫ్ ద లాహోర్ నుంచి. సో లాహోర్ నుంచి ఈ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన యొక్క ఆపరేషన్స్ని మనకి కమెన్స్ చేశారు. అండ్ దీన్ని మనం ఏంటంటే కనుక ఇట్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ద ఇయర్ మనకి వే బ్యాక్ ఇన్ ద ఇయర్ 1969లో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ని నేషనలైజ్ చేయడం జరిగింది. అండ్ విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయండి. న్యూఢిల్లీలో మనకైతే కనుక వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఇఓ దీనికి వచ్చేసి అతుల్ కుమార్ గోయల్ is the MD and as well as the CEO of this Punjab National Bank. ఎస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏంటి, ఎప్పుడు ఫార్మ్ అయింది, రీసెంట్గా ఏ బ్యాంక్ మనకి మల్టీ కరెన్సీ వరల్డ్ ట్రావెల్ కార్డ్ అయితే తీసుకుని వచ్చిందని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, బి ఈస్ ద ఆన్సర్. క్లియర్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which airport has recently been approved for renaming as Jagadguru Sant Tukaram Maharaj Airport by the Maharashtra government? మహారాష్ట్ర గవర్నమెంట్ రీసెంట్గా మనకి ఏంటంటే ఈ ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్స్ని జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్ట్గా మనకి ఏంటంటే కనుక రీనేమ్ చేస్తున్నారండి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ నౌ బీయింగ్ రీనేమ్డ్ యాజ్ ద సో జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్ట్గా మనకైతే రీనేమ్ ఇన్ మెమరీ ఆఫ్ దిస్ పర్టికులర్ భక్తి సెయింట్. Yes, then we have the another important thing manaki. Moving to the next one. Which state has recently inaugurated the India's first supercapacitor manufacturing facility at Keltron Component Complex Limited? Very very important. India's first supercapacitor manufacturing facility naithe kanaka recent ga ఏ స్టేట్ ఇనాగరేట్ చేసిందని అడుగుతున్నారు. ద సౌత్ ఇండియన్ స్టేట్ విచ్ ఈస్ కేరళ వాళ్ళు మనకి ఏంటంటే కనుక రీసెంట్లీ ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ సూపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే కనుక ఇనాగరేట్ చేయడం అయితే జరిగిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మనకి ఎవరు మనకి ఎయిర్పోర్ట్ చేంజ్ చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఈ యొక్క మల్టీ కరెన్సీ వరల్డ్ ట్రావెల్ కార్డ్ అయితే కనుక ఎవరు తీసుకొచ్చారు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే కనుక తీసుకుని వచ్చింది. లామా 3.2. సో ఎవరిది మనకి అంటే కనుక మెటా వాళ్ళదే. మెటా ఈజ్ ద పేరెంట్ కంపెనీ ఫర్ ద ఫేస్బుక్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఐడిబిఐ బ్యాంకు మనకి సుగమ్ రిన్ భుగత్ యోజన అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ద మలబార్ 2024 ఎక్సర్సైజ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నంలో మనకి అయితే కనుక జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో 4 కంట్రీస్ అయితే కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. అండ్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేటువంటి పరియోజన మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెర్టిలైజర్స్ అండర్లో మనకి అయితే కనుక వస్తుంది. చాగోస్ ఆర్కిపిలాగో మనకి యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ మారిషియస్ మధ్యన మనకి డిస్ప్యూట్ అది. క్లౌడియా షైన్బామ్ మనకి సో షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద మెక్సికో. అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. రీసెంట్గా మరాఠీ, పాలీ, ప్రక్రిత్, అస్సామీస్ అండ్ బెంగాలీ రీసెంట్గా మనకి డిక్లేర్ చేశారు. అండ్ ఒరిజినల్లీ తమిళ, సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడిస్సా ఆర్ ద ఒరిజినల్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్. ఎస్, క్లియర్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్.